హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగ్గు పిండిని ఎలా హోల్డ్ చేయాలనేది వీడియోలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం ముగ్గు వేసే వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను చూడండి. పిండిని ఎలాగ మనం హోల్డ్ చేయాలి ఫింగర్స్ తోటి అనేది మీరు కొద్దిగా అబ్జర్వ్ చేశారంటే ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా ఫింగర్స్ తోటి ఈ విధంగా వేస్తే మనకు సింగిల్ లైన్ వస్తుంది. ఇది కూడా ఎలా ఫోల్డ్ చేయాలంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఫింగర్స్ తోటి ఈ విధంగా పట్టుకోవాలి. ఇది వచ్చేసి సింగిల్ లైన్లో సన్నగా అండి. సింగిల్ లైన్లోనే మనము వెడల్పుగా కూడా వేయొచ్చు. ఇది డిజైన్స్కి అవుట్లైన్గా వేయడానికి చాలా బాగుంటుందండి, ముగ్గుకి అవుట్లైన్గా కూడా. ఇక సింగిల్ లైన్లోనే వెడల్పుగా ఎలా వేయాలంటే పిండిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. మనము కొద్దిసేపు మనము ఫ్లోర్ మీద ప్రాక్టీస్ చేసామంటే ఈజీగా మనకు ఈ సింగిల్ లైన్, డబల్ లైన్ ఇవన్నీ కూడా ఈజీగా అర్థమైపోతాయి. డబల్ లైన్ కూడా ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇక వెడల్పుగా వేయాలంటే పిండిని ఈ విధంగా వదలాలి. మీకు వీడియో పూర్తిగా చూడండి, మొత్తం అంతా కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి వెడల్పుగా అండి. ఫింగర్ని ఈ విధంగా వదలాలండి. చూడండి, మనము సింగిల్ లైన్ వేసేటప్పుడు ఈ విధంగా ఫింగర్ తోటి ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ విధంగా వేస్తే సన్నగా వచ్చింది కదండి. ఈ విధంగా వేస్తే మనకు వెడల్పుగా వస్తుంది. జస్ట్ ఫింగర్ని మనము మార్చుకునే అంటే తిప్పడంలోనే ఉంది చూడండి. ఇది వెడల్పు లైన్ కదండి. ఈ విధంగా వేస్తే వెడల్పులోనూ డిజైన్ ఈ విధంగా వేసుకోవచ్చు. ఇది వెడల్పులో డిజైన్ అండి. ఇది సింగిల్లో డిజైన్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. అది వచ్చేసి సింగిల్ లైన్లో సన్నగా, సింగిల్ లైన్లోనే వెడల్పుగా. ఇది వచ్చేసి సింగిల్ లైన్లో సన్నగా డిజైన్ వేసుకోవడానికి, అదేవిధంగా ఇది వచ్చేసి వెడల్పుగా డిజైన్ వేసుకోవడానికి. అదేవిధంగా డబల్ లైన్ కూడా చూపిస్తాను చూడండి. ఇక ఇంకొక వేరు, ఇప్పుడు మనము సింగిల్ ఫింగర్ తీసుకున్నాం కదండి. ఈ విధంగా సింగిల్ లైన్ వేయడానికి ఈ విధంగా మనం ఫింగర్ని పట్టుకున్నాం కదా. ఎంత ఫస్ట్ టైం వేసే వారికైనా సరే బాగా అబ్జర్వ్ చేశారంటే చాలా బాగా అర్థమవుతుందండి. ఇది అలా వేస్తే సన్నగా, ఇలా వేస్తే సన్నగా, ఇలా వేస్తే వెడల్పుగా. ఇప్పుడు చూడండి, మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. ఇలా వేస్తే సన్నగా కదండి. ఈ విధంగా ఫింగర్ని ఈ విధంగా వేస్తే మనకు వెడల్పుగా వస్తుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది సింగిల్ లైన్లోనే సన్నగా ఎలాగా, వెడల్పుగా ఎలాగా అని చెప్పేసి. చూడండి ఈ విధంగా. ఇక డబల్ లైన్ ఎలా వేయాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పటి వరకు మనం ఈ 2 ఫింగర్స్ యూజ్ చేసాం కదా. ఇక ఈ ఫింగర్ని కూడా మనము యూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక డబల్ లైన్ వేయడానికి ఈ విధంగా పిండిని హోల్డ్ చేసుకోండి. ఈ విధంగా చూడండి, ఫింగర్స్ని బాగా అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా మనం ఈజీగా వేసుకోవచ్చండి. ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసామంటే చక్కగా ఫింగర్స్ అయితే మనకు చాలా బాగా సపోర్ట్ చేస్తాయండి. అంటే స్టార్టింగ్లో ఎవరికి రాదండి. ఒక 5 నిమిషాలు మనం వేసామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసేయండి. ఫ్లోర్ మీద ప్రాక్టీస్ చేశారంటే ఇంట్లో మనకి ఆ ముగ్గు పిండి అనేది వేస్ట్ అవ్వదు. ఈ సింగిల్ లైన్కి ఈ విధంగా యూజ్ చేసాం కదండి. ఇక డబుల్ లైన్కి 3 ఫింగర్స్ తోటి మనము వేసుకోవాలి. ఈ 3 ఫింగర్స్ తోటి ఈ విధంగా హోల్డ్ చేసుకొని జస్ట్ చిన్న టెక్నిక్ అండి అంతే. ఈ విధంగా స్ట్రైట్గా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇది డిజైన్కి యూజ్ అవుతుంది. ఈ విధంగా మీరు స్ట్రైట్ లైన్ ఈ విధంగా డిజైన్ వేసుకునేదానికి ప్రాక్టీస్ చేశారంటే మనకు ఈజీగా ముగ్గు అయితే వేసుకోవచ్చండి. డబల్ లైన్ ముగ్గు ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇది మీకు చూపించిన తర్వాత, మీకు కొద్దిగా అర్థమైన తర్వాత నేను డబల్ లైన్ ముగ్గు వేస్తే ఎలా ఉంటుందని కూడా ఒక చిన్న ముగ్గు వేసి చూపిస్తాను చూడండి. పూజా మందిరంలో కానీ, గడప దగ్గర కానీ, మనము ఇంటి ముంగిట కానీ ఈ విధంగా ముగ్గు డబల్ లైన్తో వేసామంటే చాలా అందంగా ఉంటుందండి. డబల్ లైన్, సింగిల్ లైన్ 2 కలిపి కూడా వేసుకోవచ్చు మనము. చూడండి, ఇది వచ్చేసి మనకు డిజైన్స్కి యూజ్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నానండి, మీకు బాగా అర్థం అవ్వాలి అని చెప్పేసి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఖచ్చితంగా మీకోసం వీడియో అయితే చేస్తానండి, 100% వీడియో అయితే చేస్తాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొద్దిసేపు మీరు ప్రాక్టీస్ చేయండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ ఈ ఫింగర్స్లోనే మనము ఎలాగ పిండి వదలాలి అనేది కొద్దిగా అర్థమయ్యిందంటే మనకు ఈజీగా వస్తుంది. ఈ డబల్ లైన్ వేసేటప్పుడు ఫినిషింగ్ అనేది బాగా క్లారిటీగా ఉండాలండి. రెండింటి మధ్యలో అసలు ఈ పిండి అనేది పడకూడదు. డిజైన్ క్లారిటీగా ఉంటేనే మనకు డబల్ లైన్ ముగ్గు అనేది చాలా బాగుంటుంది.
కొద్దిసేపు సింగిల్ లైన్లోనే వెడల్పుగా ఎలా రావాలి, అదేవిధంగా డబల్ లైన్ ఎలా రావాలని ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా అర్థమైపోతుంది. ఎంతో సమయం ఏం పట్టదండి. ఎంత ఫస్ట్ టైం వేసేవారైనా ఒక అర్ధగంట సేపు కూర్చొని ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. అదేవిధంగా ఇంట్లో ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే ఈ ముగ్గు పిండి వేస్ట్ అవ్వకుండా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. బయట మట్టిలో ప్రాక్టీస్ చేసే కంటే ఇంటి ముంగిట మనము వేయడానికి ప్రాక్టీస్ చేస్తే అది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదండి. ఇంట్లో ఫ్లోర్ మీద ప్రాక్టీస్ చేసామంటే మనకు మళ్ళీ ఈ ముగ్గు పిండి అనేది యూజ్ అవుతుంది. చూడండి, డబల్ లైన్ ముగ్గు వేసిన తర్వాత చూస్తున్నాను చూడండి. మనం పూజా మందిరంలో ముగ్గు వేస్తూ ఉంటాం కదండి. పూజా మందిరంలో కానీ గడప ముందర కానీ ఈ విధంగా డబల్ లైన్ వేసి మధ్యలో ఈ విధంగా సింగిల్ లైన్తో కొద్దిగా మనము డిజైన్ వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చూడడానికి. కొద్దిసేపు మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా డబల్ లైన్ ముగ్గు అయితే వస్తుంది. సింపుల్గా మీకు ఒక డిజైన్ అయితే వేస్తున్నాను చూడండి. ఈ మనకు ఫినిషింగ్ ఎలా వచ్చింది ముగ్గు పిండి వదిలేటప్పుడు అనేది మీకే అర్థమవుతుంది. ఈ విధంగా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయబోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తున్నారు కదండి, సింపుల్గా ఈ విధంగా ముగ్గు ఫ్రైడే రోజు అలాగా డబల్ లైన్ ముగ్గు వేసామంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ మంది డబల్ లైన్ ముగ్గు వేయరు కదండి. మనం వేయడం వల్ల ఏంటంటే చాలా లుక్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. డబల్ లైన్ ముగ్గు డెఫినెట్గా ట్రై చేయండి. అదేవిధంగా ఈ పిండి వదిలేటువంటి ఫినిషింగ్ ఎలా అనిపించింది, ముగ్గు ఎలా అనిపించింది అని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక మధ్యలో కొద్దిగా పసుపు కుంకంతో అలంకరించుకున్నామంటే ముగ్గుని చాలా బాగుంటుందండి. లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతున్నట్లు ఉంటుంది కదండి. అప్పుడే ముగ్గుకు ఎంత అందం వచ్చిందో చూడండి. కొద్దిగా పసుపు కుంకుమ వేయంగానే ఈ విధంగా డబల్ లైన్ ముగ్గు ఎలా అనిపించింది, అదేవిధంగా ఇంకా మీకు ఇలాంటి కంటెంట్స్ కావాలని చెప్పేసి కమెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎప్పటికీ కూడా మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక మంచి మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది అడిగితే నేను డెఫినెట్గా అయితే చేస్తానండి. టైలరింగ్ టిప్స్ కానీ, హెయిర్ కేర్ టిప్స్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, అదేవిధంగా కిచెన్ టిప్స్ కానీ, 1 by 1గా మెహందీ వీడియోస్ కానీ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియోలో